ఒకసారి చూడండి మన ఈ లిక్విడ్ వాటరు. ఈ లిక్విడ్ వాటర్ ఏంటో తెలిస్తే మీరు షాక్ అవుతారు. షాక్ తెలుసుకోవాలంటే మన వీడియోలోకి వెళ్దాం. ముందైతే మన ఫ్లవర్స్ని ఒకసారి చూద్దామండి. ముద్దబంతి పూలు ఇవి ఎల్లో. నా దగ్గర అయితే 3 కలర్స్ ఉన్నాయి. సమ్మర్లో కూడా పోస్తున్నాయి అంటే గ్రేట్ అండి ఇవి. అందులో సమ్మర్లో చిన్న చిన్న కుండీలలో పైన మిద్దె మీద మంట బగబగా మండిపోతుంది. మార్చి ఎండింగ్కి వచ్చింది. ఎండింగ్కి వచ్చేటప్పటికి ఇట్లా ఉన్నాయి మన ఫ్లవర్స్. ఇంకా ఏప్రిల్ మే ఉంది. ఈ 2 నెలలు ఎలా తట్టుకుంటాయో చూడాలి. బతికించుకోవాలి కంపల్సరీగా. ఏదో లిక్విడ్ ఇచ్చేసి పైన మ్యాట్ వేసుకొని కొంచెం గ్రీన్ మ్యాట్ వేసుకొని బతికించాలి. ట్రై చేద్దాం. చూసినంత వరకు అయితే చేసినంత వరకు చూద్దాం. బతుకుతాయా లేవా అనేది తర్వాత సంగతి. హాయ్, హలో, వెల్కమ్ టు మై ఛానల్ తెలుగు హోమ్ గార్డెనింగ్. ఈరోజు వీడియో ఏంటంటే మనకి వేస్ట్ అనిపించినవి అన్నీ మన మొక్కలకైతే కంపల్సరీ ఎప్పుడు ఇస్తూనే ఉన్నాం కదా. మనం ఇంట్లో వేస్ట్ అంతా తీసుకొచ్చి మన మొక్కలకే యూజ్ చేస్తున్నాం. అలాంటిదే ఈరోజు కూడా మనకి అది వేస్ట్ కాదు, మన పొరపాటు వల్ల కొంచెం పాడైపోయింది. ఆ పాడైపోయిన దాన్ని తీసుకొచ్చి మనం మొక్కలకైతే ఈరోజు యూజ్ చేద్దాం. అదేంటనేది మనం వీడియోలోకి వెళ్ళాక తెలుస్తుంది. ముందైతే మన ఫ్లవర్స్ అయితే ఒకసారి చూద్దామండి. చూడండి, సమ్మర్లో కూడా ఇంత ఎండలో కూడా ఎంత గ్రీనరీగా ఉన్నాయి. మరి ఇంత గ్రీనరీగా ఉన్నాయంటే మనం ఇచ్చే లిక్విడ్లేనండి. వీటికి కంపల్సరీ లిక్విడ్లు ఇస్తున్నాం. ఏదో ఒకటి మార్చిస్తానే ఉన్నానండి కంపల్సరీ. అందుకని చెప్పేసి ఇంత గ్రీనరీగా ఉన్నాయి, ఇంత ఫ్లవరింగ్ తోటి ఉన్నాయి మన ప్లాంట్స్ అయితే. చూడండి ఒకసారి. బంతిపూలు అయితే అన్నీ మొగ్గలే ఉన్నాయండి. ఇవి బాగా ఎదిగిపోయినాయి. కొన్ని ఏమో చిన్న చిన్న కుండీలలో ఉన్నాయేమో ఫ్లవర్స్ వచ్చేసినాయి, కానీ మంచి హెల్దీగా లేవు. పెద్ద కుండీలో ఉన్నాయి మాత్రం కాస్మోస్ కానీ మందారాలు కానీ చాలా బాగున్నాయి. ఇక నాటు మందారాలు అయితే ఇక అసలు బీభత్సం. కొంచెం ఇవి హైబ్రిడ్ విత్తనం అంటారు కదా, హైబ్రిడ్ విత్తనం అనేది చూపిస్తుంది మనకి దాని శకలు అనేది. ఇదిగోండి 1, 2 ఫ్లవరు. ఇవన్నీ కాస్మోస్ దాంట్లో పడి మొలిసినాయనండి. మనం ఊడ్ చేసి క్లీన్ చేసినప్పుడు అదంతా మట్టి తీసి దాంట్లోనే పోసేస్తే మనకి కుండీలో ఆకులు పాడు వేస్తే కనుక మంచిగా ఉంటాయని చెప్పేసి మనం వేస్తే అందులో నుంచి వచ్చిన విత్తనాలు కూడా మంచిగా ఫ్లవరింగ్ వచ్చేసినాయి మొలిసేసి. మన వర్షాకాలంలో వచ్చినట్టే వచ్చినాయండి ఈ కాస్మోస్ అయితే. ఇక్కడ ఒకటే కలర్ ఉంది, ఇంకొక కలర్ ఉంది ఎల్లో. అవి కూడా బాగుంటాయి, లోపల ఉన్నాయి అవి. ఇవి చూడండి, ఇవి మా కాలువ పక్కన ఉంటే బాగున్నాయని ఫ్లవర్స్ తీసుకొచ్చి కొమ్మ నాటాను. ఫ్లవర్స్ వచ్చేసినాయి. ఇవ్వండి, ఇక్కడ విష్ణు చక్రాలు అంటారు కదా, అవి ఒకటి ఉన్నాయి ఇక్కడ. ఇంకా ఇటు సైడ్కి వస్తే ఇక్కడేమో ఎల్లో గన్నేరు అంటారు కదా, ఎల్లో గన్నేరు. ఇవి కంపల్సరీ మన గార్డెన్లో ఉంటేనే మంచిది. సింపుల్ అనుకుంటారు కానీ ఇవి మంచి కలర్ఫుల్గా ఉంటుంది మన గార్డెన్లో. హనీ పీస్ తొందరగా వచ్చేస్తాయి. హనీ పీస్ కానీ మరి బటర్ఫ్లైస్ కానీ మంచిగా వస్తాయి. ఈ చెట్టు చూడండి ఒక్కసారి. నేను దీన్ని అంతకుముందు అసలు ఫ్లవరింగ్ లేదు. అదే చెప్పాను నేను ఒక వీడియోలో కూడా చెప్పా కదా మొన్న, రీపాట్ చేసుకోవటం బెటర్ అని. రీపాట్ చేశాక చెట్టు నిండా మొగ్గలే వచ్చేసినాయండి దీనికి. ఇదిగోండి, ఇక మనకి ఎండాకాలం వచ్చింది అంటే ఈ మందారాలతో వచ్చేది ముందు కంప్లైంట్ ఏంటంటే పిండి నల్లండి. కొమ్మకి పట్టేసిద్ది, ఫ్లవరింగ్ అంతా పట్టేసిద్ది చుట్టూ ఫ్లవర్కి. దాన్ని ముందే చూసుకొని మనం ఎప్పటికప్పుడు క్లీన్ చేసుకోవాలి. ఒక బ్రష్ మాత్రం రెడీగా పెట్టుకోవాలి. తడిపేసి మొత్తం చెట్టుని అది బ్రష్ తోటి క్లీన్ చేసుకొని వాటర్ స్ప్రే చేసుకోవాలి ఫస్ట్ ఆఫ్ ఆల్. ఇక తర్వాత నెక్స్ట్ మనం ఏమి ఇచ్చుకోవాలన్నది. ఇదిగోండి, ఈరోజు మనం ఇచ్చేదైతే ఇదేమి కావాలని చేసింది కాదండి, లేకపోతే ఎక్కువైపోయి చెట్లకు పోస్తున్నారా అనొద్దు. ఇది నేను తాగేదేనండి, మర్చిపోయాను దీంట్లో వేసేసి. నేను ఈ మధ్య తాగట్లేదు పాలు, ఎందుకంటే కొంచెం ఎందుకో అరగట్లేదు అని పాలు తాగట్లేదని చెప్పేసినా కానీ ఈ బూస్ట్ మర్చిపోయాను అసలు. అది అప్పటికే మూత పెట్టి తీసేసుకోవాలండి, ఎందుకో తొందరగా గడ్డగట్టిద్ది బూస్ట్. కొన్ని రోజులు మనం వాడకుండా అట్లా పక్కన పెట్టిన మూత పెట్టి గడ్డగట్టిపోద్ది. అయితే నేను ఈరోజు చూసేసరికి ఏముంది, అదంతా గడ్డ అయిపోయింది. ఏమీ చేయటానికి లేదు. ఇంకా మనం ఊరికెందుకు పడబోయాలి, మన మొక్కలకి ఇచ్చుకుందాం. బూస్ట్ ఈజ్ మనకే ఎనర్జీ కాదు, బూస్ట్ ఈజ్ అవర్ ప్లాంట్స్ ఎనర్జీ అని ఈ రోజు నుంచి తెలుసుకొని మీరు కూడా వేస్ట్గా ఉంటే మాత్రం పడబోయకుండా సింక్లోనూ ఏడబోయకుండా మొక్కలకు పోసేసుకోండి. ఏం కావు మొక్కలకి. మనం తాగేదే కదా, మనం తినేయేగా మొత్తం మొక్కలకి ఇచ్చేది. ఇప్పుడు ఇది మాత్రం ఎందుకు పాపం, వాటికి టేస్ట్ చూపించాలి కదా వీటిని కూడా. అన్నీ ఇస్తున్నారు, ఖరీదు కల్లా ఇది మాత్రం నాకు ఇవ్వకుండా మీరు దాగి పిచ్చి అని నాకు ఇస్తున్నారు అనుకుంటాయి కదా మొక్కలు. ఆ ఫీల్ లేకుండా మనం ఇది కూడా ఇచ్చేసామనుకోండి, ఫుల్ఫిల్ అయిపోద్ది అంతా.
కొంచెం అడుగున ఇంకా గడ్డ కట్టిందండి, అది గడ్డ కరగట్లేదు. గడ్డ కరిగిన దాకా మొత్తం ఉంచాలని చెప్తే అది మళ్ళీ ఆగమవుతుందేమో, ఏమైనా స్మెల్ వచ్చి పురుగులు లాంటివి ఏమైనా వస్తాయేమో అని చెప్పేసి ఇక ఇంతవరకు పోస్తున్నా. మళ్ళీ వాటర్ పోసి పెట్టి ఉంచుతాను. ఇది 2 డేస్ 3 డేస్లో మళ్ళీ అది కూడా కరిగిద్ది. అప్పుడు వేరే వాటికి ఇచ్చుకోవచ్చు మనం. ఎవరు వేస్ట్గా పోస్తున్నానని మాత్రం అనుకోవద్దండి ఇది, ఎందుకంటే ఇది గడ్డగట్టాక పనికిరాంది అది. లేకపోతే బూస్ట్ కూడా చెట్లకు పోస్తారా అని కొంతమంది అనుకోవచ్చు. బూస్ట్ చెట్లకు పోయటానికి కొనుక్కొచ్చి పోయలేదండి ఇది. నేనైతే పాడైపోయింది అయితేనే పోస్తాను. అది వాటర్ పోసి వారం రోజులు 4 రోజులు పెడితే కూడా అది కరగలేదు పూర్తిగా. ఇంకా అట్లాంటిది మనం ఎట్లా యూజ్ చేస్తాం అసలు? చెంచానే రాలేదండి బయటికి, దాంట్లో వేసింది అంత గట్టిగా అయిపోయింది. అది రోజు మొత్తం తీసి రోజు వాడుతుంటే ఏం కాదు. ఇదొకటి, మరి కాఫీ పొడి కూడా ఒకటేనండి, అది మర్చిపోయామంటే అవుట్ అది కూడా. ఇంకా అది మొక్కలకి అందరూ చాలామంది ఇస్తూనే ఉంటారు కాబట్టి అదేమని పట్టించుకోరు. ఇది ఎవరు ఎక్కువ ఇవ్వరు, నేను ఎక్కువ చూడలేదు. ఇది ఇస్తే ఇప్పుడు మనం కావాలని ఏదో చెట్లకు పోస్తున్నారు అనుకుంటారని చెప్పేసి చెప్తున్నా, అంతే, వేరే ఉద్దేశం కాదు. ఇదిగోండి ఎంత కలిపేసాను. ఇప్పుడైతే నేను కొన్ని చిన్న చిన్న మొక్కలకైతే నేను ఇస్తానండి. మా విజయ చెట్టు మీద ఎట్లా పడితే అట్లా పోస్తుంది, అందుకని చెప్పేసి చిన్న మొక్కలకి నేను ఇస్తే ఇక మిగతా పెద్ద మొక్కలకు ఉంటే అది పోసేస్తుంది. మనకు తెలిసిపోతుందండి మనం ఎంత ఇవ్వాలి ఎంత అనేది క్వాలిటీ. ఇవ్వండి ఇక్కడ అన్ని చిన్న మొక్కలు ఉన్నాయి చాలా వరకు. ఈ చిన్నవాటిని కాపాడుకోవటమే కొంచెం కష్టం, బాగా కష్టం అండి. చాలా వరకు వేరు వేరే సర్దేశా, కానీ ఇంకా కొంచెం మనకు అసలు గార్డెన్లో పనులు తీరవలేండి. ఇవాళ మళ్ళీ కొంచెం అంతా పైన గ్రీన్ మ్యాట్ ఏదన్నా సెట్ చేద్దాం అనుకుంటాను సాయంత్రం. ఇవ్వండి ఇవన్నీ చిన్న చిన్నవి ఉన్నాయి చాలా పార్ట్స్. చిన్న చిన్న వాటికి మా విజయ సగం కింద పోస్తుందండి. అవి ఏందో ఊరికి వాటర్ పోసినట్టే పోస్తుంది, చూసి పోయాలంటే వినదు. అందుకని చెప్పేసి ఆ చిన్న చిన్న ప్లాంట్స్కి అయితే నేనే పోసేసుకుంటున్నా. ఇంకా పెద్దవాటికి కొన్నిటికి అది పోస్తుంది. మన గులాబీలు కూడా బాగానే ఫ్లవరింగ్ వస్తున్నాయి. ఇంక ఇవైతే అసలు ఇది మొన్న నేను రీపాట్ చేశాను, మీరు చూశారు కదా. ఆ కలర్ నాకు బాగా ఇష్టమైంది, మంచి రెడ్, థిక్ రెడ్, అట్లా ఉండాలి రెడ్. దీన్ని కూడా రీపాట్ చేశానండి, మంచిగా అంతా ప్రూనింగ్ చేసి మళ్ళీ ఇప్పుడు మంచిగా మొగ్గలన్నీ వచ్చేసినాయి. ఏదున్నా ఏ లిక్విడ్ అయినా ఈ సమ్మర్లో బాగా ఇచ్చుకోవచ్చండి, భయం లేకోకుండా. ఏమైనా అయితే ఏమో చెట్లు అది ఇది అన్న భయమే ఉండదు, వేస్ట్కి పోతుందని కూడా ఉండదు. ఇవ్వండి చూడండి ఇక్కడ, ఇదైతే తీసేద్దాం అనుకున్న చెట్లు కూడా చక్కగా సర్వైవ్ అయినాయి, ఫ్లవరింగ్ వస్తుంది. ఇది ఒకటండి, ఈ 2 గ్రేటు. మన దగ్గర ఉన్న మందారాల్లో పోతాయి అనుకున్నాయి, మంచిగా బతికి పిచ్చి ఫ్లవరింగు. ఈ హైబ్రిడ్కి అంత వస్తున్నాయంటే గ్రేటు. ఇదిగోండి ఇది చెమేలి, ఇది కూడా చచ్చిపోతుంది అనుకున్నా, కొంచెం మంచిగా దానికి అన్నీ కదిలించి చేసేవరకు మళ్ళీ అన్నీ మొగ్గలు వచ్చేసినాయి. ఇప్పుడు సమ్మర్లో చూడాలి, అది చాలా సెన్సిటివ్ మొక్క కట్టింది, చాలా సెన్సిటివ్గా అనిపిస్తుంది చూస్తుంటే. మరి ఎండకు తట్టుకుంటుందో లేదో అనేది చూడాలి. ఈరోజు వీడియో అయితే ఇంతేనండి, ఇంకా మిగతా వాటికి కూడా ఇస్తాం. పెద్ద మొక్కలకి అన్నిటికి వస్తాయి బహుశా, పూల మొక్కల వరకు అయితే ఇంతేనండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.